సో అవన్నీ మీరు ఏం మనసులో పెట్టుకోరని అనుకుంటున్నా మరి. అరే శివ, నువ్వు ఇంకా వాటినే మనసులో పెట్టుకో, ఎందుకు అట్లా అంటున్నా చెప్పు. వాటి గురించి మేము ఆలోచించే వాళ్ళం అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న మీ ఇంటికి వచ్చి సంబంధం గురించి అడగటోడు కదా. అవన్నీ ఎప్పుడో మర్చిపోయినాం మేము. అందుకే మనోళ్ళు కదా, ఇక దూరపల్లం చేసుకుంటే ఎట్లుంటుంది, నా చెల్లె నా కోడళ్ళు నా ఇంటికి తీసుకొచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో నాన్న ఈ మూమెంట్ తీసుకున్నాడు. ఇక నాన్న డిసిజన్ని మేము కూడా కాదనకపోయి సరే నాన్న ఒప్పుకుంటామని చెప్పేసి అన్నాం. సో నువ్వు అవి మనసులో పెట్టుకోకు. ఇప్పటి మా 2 కుటుంబాల మధ్యలో ఏది లేదు. సరే బావ, ఇప్పుడు నా చెల్లెలను అయితే నేనైతే చిన్నప్పటి కష్టపడకుండా పెంచిన బావ, మీరు కూడా అట్లనే నా చెల్లెలను ఏం కష్టపెట్టకుండా చూసుకుంటారు అనుకుంటాను. ఏంది శివ, ఈ చెల్లెను ఏదో ఎక్కడో వేరే ఊరికి పంపించినట్టు, ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి పంపించినట్టు అట్లా బాధపడతాను. ఇక ఒకటే మాట చెప్తాను నేను, నీ చెల్లెకు ఎట్లాంటి కష్టం రాకుండా ఇంకా ఒక మాట గట్టిగా చెప్పాలంటే, నీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే హ్యాపీగా ఉంచుకుంటా, ఎట్లాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు.